ఆస్ట్రేలియాలో 4వ రోజు బిజీగా మంత్రి లోకేష్ పర్యటన తిరుపతి నెల్లూరులో కుండపోత వానలు ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ చేరుకున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్ చేరుకున్న బాబుకు అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్ వెళ్లిన బాబు విశాఖలో జరిగే సమ్మిట్ కు పలు సంస్థలను ఆహ్వానించనున్నారు. మొత్తం 3 రోజుల్లో 25 సమావేశాలు సీఎం పాల్గొంటారు. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనకున్న సమాచారం ప్రకారం ఆయనకు మంచి పేరు ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారన్నారు. అందుకే డీఎస్పీ పైన అభియోగాలు వస్తున్నట్లు భావిస్తున్నానని చెప్పారు. ఉండి నియోజకవర్గంలో ఎలాంటి జూద శిబిరాలు లేవన్నారు. ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ 4వ రోజు పర్యటనలో భాగంగా గిఫ్రిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో భేటీ అయ్యారు. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఏపీ గిఫ్రిత్ యూనివర్సిటీ భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. వచ్చే నెలలో ఏపీలో నిర్వహించే సమ్మిట్ సమావేశాలకు ఆహ్వానించారు. అంతకుముందు బ్రిస్బేన్లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. భారత ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని లోకేష్ తెలిపారు. 2022 డిసెంబర్లో అమల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా భారత ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ గేమ్ చేంజర్ గా మారిందన్నారు. వైసీపీ పైన ఫైర్ అయ్యారు మంత్రి సంధ్యారాణి. పిల్లల జ్వరాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో జ్వరాలు ఉన్నాయని, తాను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు. చిన్న పిల్లలు, గిరిజన పిల్లల ఆరోగ్యంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలని వైసీపీ స్టేటస్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను గవర్నర్కు అందిస్తామని సజ్జల తెలిపారు. గత ప్రభుత్వంలో వెలుగు వీఓఏలు మానసిక ఆత్మక్షోభకు గురయ్యారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా ఉన్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. 16,654 మంది లబ్ధిదారులకు శ్రీనిధి పథకం ద్వారా సుమారు 97 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటాలకు వీఓఏలు పాలాభిషేకం చేశారు. గుడ్లూరులో హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు మంత్రి నారాయణ. శెట్టి లక్ష్మీనారాయణ హరిచంద్ర ప్రసాద్ కారుతో గుద్ది చంపడం దారుణమన్నారు. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు, 2 సోదరులు కూడా గాయపడ్డారని మంత్రి తెలిపారు. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సీఎం అప్పగించారని తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, సముద్రమే ముద్దు అంటున్నారు విశాఖ జిల్లా రాజాపేట మత్స్యకారులు. గత 39 రోజులుగా బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా వారు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని గౌరవించి బల్క్ డ్రగ్స్ పార్కును ప్రభుత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులకు మద్దతుగా వైసీపీ నేతలు బొత్స, కన్నబాబు, అమర్నాథ్ సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు సోమశిల జలాశయం వాగుల నుంచి వచ్చే వరద నీటితో నెల్లూరు బ్యారేజ్ పరవళ్లు తొక్కుతోంది. చాలా నెలల తర్వాత నెల్లూరు బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరడంతో చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.